ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ సుధీర్. బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో ఈరోజు ఇప్పుడు దాకా ఏం జరిగింది అంటే పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఏమేమి గేమ్ పెట్టారు, ఎలా ఆడారు, అండ్ కెప్టెన్ రాము రాథోడ్ అయ్యారండి. అదంతా కూడా దాని గురించి మాట్లాడదాము. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అందుకే ఈ వీడియో వెంటనే ఎపిసోడ్ కంటే ముందు వెంటనే చేసేస్తున్నాను, వెంటనే చెప్పేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు మార్నింగ్ అంతా నార్మలే. అండ్ గేమ్ గురించి మాట్లాడుకుంటే, గేమ్ స్టార్ట్ చేశారు. 4 కంటెండర్స్ అయ్యారు కదా, 4 ఉంచారు. మిగతా వాళ్ళందరూ, హరీష్ గారికి కాలు బాగాలేదు కాబట్టి పక్కన కూర్చోబెట్టారు. అండ్ మిగతా వాళ్ళందరూ పరిగెత్తుకుంటా వెళ్ళి బెల్ అవుట్ పెట్టారు. అక్కడ రెయిన్ డ్యాన్స్ బెల్ ఎవరైతే కొడతారో వాళ్ళు రెయిన్ డ్యాన్స్ చేయాలి. అండ్ వాళ్ళు రెయిన్ డ్యాన్స్ చేసినప్పుడు పాట స్టార్ట్ అయినప్పుడు రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ చేయాలి. అండ్ పాట అయిపోయేదాకా వీళ్ళు కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక అంబ్రిల్లా పెట్టారు, దాన్ని రెడ్ బాక్స్ నుంచి బ్లూ బాక్స్కి తీసుకెళ్ళాలి. ఇది గేమ్. సో మిగతా కంటెండర్స్ అందరూ సపోర్టింగ్కి ఉన్నారు, అంటే ఎవరిని తీసేయాలి ఏంటి అనేది దానికి. ఇక్కడ గేమ్ చెప్పంగానే అందరూ ఎవరు వాళ్ళకి సపోర్ట్ అని చెప్పి అనుకున్నారు. మొన్న ఫస్ట్ ఏంటివంటే ఇదిలా మన గేమ్ ఒక టాస్క్, సపోర్టింగ్ టాస్క్ ఏంటంటే బొమ్మలు కాపాడుకునే దాంట్లో ఇమాన్యుయల్కి సపోర్ట్ ఎక్కువ వచ్చిందని చెప్పి ఇమాన్యుయల్ని బాగా ఇది చేసిన ఈ తనూజ, రీతు వీళ్ళందరూ ఎంత కన్నింగ్ అంటే వేరే వాళ్ళకి సపోర్ట్ వెళ్తే ఏమో వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళకి సపోర్ట్ వస్తే మట్టుకి, వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే మట్టుకి ఖచ్చితంగా ఏదో ఒకటి అంటారు. ఇక్కడ అదే జరిగింది. ఈ డీమాన్ పవన్ ఎంత వెన్నుపోటు పొడిచాడంటే కళ్యాణ్కి, అస్సలు చూస్తుంటే ఏందిరా షాక్. అసలు ఏంది ఇట్లా చేశాడు కళ్యాణ్కి, ఇట్లా చేశాడు ఏంది అని. కేవలం తను ఇష్టపడే అమ్మాయి గెలవడానికి ఫ్రెండ్ని ఫస్ట్ నుంచి ఇక్కడ 20 రోజుల పరిచయంలో ఉన్న రీతు కోసం అగ్ని పరీక్ష కాడి నుంచి పరిచయం ఉండి, క్లోజ్ ఉండి, తమ్ముడు అన్న బాండింగ్ ఉండి ఇక్కడ కళ్యాణ్కి ద్రోహం చేశాడు కేవలం రీతు కోసం. అది అట్లా ఫస్ట్ బెల్ కొట్టంగానే రెయిన్ డ్యాన్స్ అయిపోగానే ఎవరైతే ఎలిమినేట్, తనకు ఛాన్స్ వస్తుంది ఎలిమినేట్ చేయడానికి, కళ్యాణ్ ఎలిమినేట్ చేశాడు. భయంకరమైన షాకింగ్ ఇది. అరే అట్లట్టే ఎలిమినేట్ చేసావురా అని అనిపించింది. అక్కడ రీతు దానికంటే ముందు కళ్యాణ్ ఎలిమినేట్ చేశాయని చెప్పింది. అలా ఎలా చెప్తారు? అలా ఎలా తను చెప్పిందలా వింటావా? అందుకనే నువ్వు ఫెయిల్యూర్ అంటుంది. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉంటావు, నువ్వు ఖచ్చితంగా నిన్ను బయటకు పంపిస్తారు డీమాన్ పవన్. ఇంకా నువ్వు పనికిరావు బిగ్ బాస్ హౌస్కి. అంత దారుణంగా చేసావు, చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. అందరు చూస్తున్నారు నీ గేమ్, నువ్వు ఆడే తీరు, నీది. సరే డీమాన్ పవన్ పక్కన పెడితే, ఇక్కడ కొండలను ఎత్తి మీద పెట్టుకొని, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, నిన్న కూడా చెప్పాను, నేను కొండలను ఎత్తి మీద పెట్టుకొని టక్కరంగానే ట్యాప్ తిప్పినట్టు నీళ్లు వస్తూ ఉంటాయి వీళ్ళకి అని చెప్పేసి. అలానే ఈ తనూజని సంచాలక్ చేస్తే, సంచాలకుగా ఇప్పుడు దాకా అందరినీ తిట్టి ఫేర్ గాడాలని సంచాలక్గా నువ్వేం చేసావు తనూజ? చెప్తాను వినండి. తనూజ సంచాలక్గా ఉండి అక్కడ పూర్తి సపోర్టు మన రీతు గారికే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. అది కూడా ఎలానో చెప్తాను. ఫస్ట్ రౌండ్లో మన పవన్ వచ్చాడు, కళ్యాణ్ని ఎలిమినేట్ చేశాడు. అక్కడ ఎలిమినేట్ చేసిన తర్వాత ఆ సీన్ ఎంత హార్ట్ బ్రేకింగ్ ఉందంటే పాపం కళ్యాణ్కి. కళ్యాణ్, నీకు ఇప్పుడు చాలా సపోర్ట్ ఉంటుంది, చాలా సపోర్ట్ ఇస్తారు కూడా నీకు. ఎందుకంటే అందరూ చూశారు నీ గేము, నువ్వు ఎక్కడ డల్ అవ్వద్దు. నువ్వు ఈ వీక్ హీరోవి, అండ్ ఇమాన్యుయల్ నువ్వు ఈ వీక్ హీరో. మీరే అసలు తోపులు, మీరిద్దరు అంత బాగా ఆడారు. ఇది కావాలని ఒకరి కోసం జరిగిన దీంట్లో మీ ఇద్దరిని కావాలని ఎలిమినేట్ చేశారు, కేవలం రీతు కోసం. అసలు రీతు ఏం చేసిందని? గేమ్ ఆడిందా? వీళ్ళకన్నా బాగా ఆడిందా గేమ్? సో అది పక్కన పెడితే నెక్స్ట్ రౌండ్లో శ్రీజ వచ్చింది. ఇక్కడ శ్రీజ కూడా ఇమాన్యుయల్ని ఫస్ట్ తీద్దాం అంటే, ఇమాన్యుయల్ ఫస్ట్ కెప్టెన్ అయ్యాడని చెప్పి ఇమాన్యుయల్ తీసేస్తున్నానని చెప్పి శ్రీజ చెప్తే అసలు అదేం లాజిక్? ఇమాన్యుయల్ కెప్టెన్ ఒక్క రోజే కదా అయింది, అయ్యాడు,
నెక్స్ట్ డే వీకెండ్ వచ్చింది. వీకెండ్ ఒక్క రోజే కదా తను ఉంది. తను అసలు కెప్టెన్సీ చేశాడా? ఆ వీక్ కెప్టెన్ అంతా ఉంది డిమాండ్ పవనే కదా. నువ్వు కెప్టెన్ అయ్యావు అంటే కెప్టెన్ అయితే ఒక 1 వీక్ హౌస్ మెయింటైన్ చేసి అప్పుడు కెప్టెన్ బాధ్యతలు సరిగ్గా చేశాడా లేదా వచ్చిందా ఛాన్స్ అనేదానికి ఉంటుంది. అక్కడ కూడా శ్రీజ కూడా ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తానే శ్రీజ కూడా నమ్మక ద్రోహం చేసింది ఇమాన్యుయల్కి. ఇమాన్యుయల్ ఏడవలేక ఏం చేయాలో అర్థం కాక పాపం అనిపించింది ఇమాన్యుయల్ని చూసి. నెక్స్ట్ మన తనూజ ఏం చేసింది, నెక్స్ట్ అక్కడ ఇమాన్యుయల్ పక్క రాగానే తను బిగ్ బాస్కి చెప్పింది. సారీ తనూజ అంటున్నాను, రీతు అను మన రాము ఉన్నారు, వీళ్ళిద్దరు ఉంటే నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవ్వగానే బర్నీ గారు, ఇక్కడ బర్నీ గారికి తనూజ హెచ్చరిస్తుంది, నాన్న మాకు చెప్పావు, నాన్న మాకు చెప్పావు కదా నువ్వు సపోర్ట్ చేయి రీతుకి అని. ఎట్లా చేస్తాడు? ఇక్కడ తనూజ చెప్పిందని రీతుకు సపోర్ట్ చేస్తే బర్నీ గారు బ్యాడ్ అయ్యేవాళ్ళు. కానీ బర్నీ గారు అట్లా కాకుండా రాముకి స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేయబట్టి బర్నీ గారు మీకు మంచి అప్లాస్ దొరికింది. మీరు లాస్ట్ గేమ్లో ఫౌల్ చేసినా కానీ హంగ్రీ హిప్పోలో మీరు ఫౌల్ చేసినా కానీ అది ఇక్కడ మీరు రెక్టిఫై చేసుకున్నారు. సో మీకు లెవెల్ అయిపోయింది. అండ్ తనూజ సంచాలకుగా ఉండి ప్రతిదీ శ్రీజ వచ్చినప్పుడు కూడా ఆలోచించుకొని డెసిషన్ తీసుకో అని చెప్పి సంచాలకుగా ఉన్నప్పుడు సంచాలకుగా సైలెంట్గా ఉండాలి, ఎవరిని మ్యానిపులేట్ చేయకూడదు. ఇక్కడ సంచాలకుగా తనూజ కూడా ఫెయిల్, అస్సలు అట్టర్ ఫ్లాప్. తనూజ పోయి శ్రీజకి చెప్తుంది ఆలోచించుకొని డెసిషన్ ఆలోచించుకుంది. నీవు చెప్పేది ఎందుకు, శ్రీజకి తెలుసు కదా ఎవరికి చేయాలి ఏంటని. అండ్ మీరు ఇది ఎపిసోడ్లో కనిపించిద్దో లేదో నాకు తెలియదు కానీ శ్రీజ వచ్చిన తర్వాత గమనించండి అందరూ, అక్కడ ఇమాన్యుయల్, రీతు అండ్ రాము ముగ్గురు దాన్ని అంబ్రిల్లాని హోల్డ్ చేసి ఏదైతే ఉంటుందో దాన్ని హోల్డ్ చేసుకొని పట్టుకొని ఉంటారు. అక్కడ పొజిషన్స్ చూడండి. మన శ్రీజ వచ్చిన తర్వాత రెయిన్ స్టార్ట్ అయ్యే లోపు అక్కడ పొజిషన్స్ చూడండి. మన దాన్ని బ్లూ లైన్ సైడు ఇటు ఇప్పుడు రెడ్ ఇటు ఉంది అనుకోండి, బ్లూ ఇటు ఉంది. ఇక్కడ ఇమాన్యుయల్ కాదు, ఇక్కడ మన రీతు ఉండి తను ఎట్లా శ్రీజ సపోర్ట్ చేయదని చెప్పి ఇట్లా లాగుతుంది. అంటే తన డెసిషన్ని రాకూడదు, తన్ని పక్కకు పంపిస్తే నాకు ప్లస్ అయింది అని చెప్పి లాగుతూ ఉంది. దేనికి ఆల్రెడీ అక్కడ చెప్పకముందే సాంగ్ రాకముందే వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు పొజిషన్స్. అండ్ రాము శ్రీజకి సపోర్ట్ చేసిద్దని రాముకు తెలుసు, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తుందని ఇమాన్యుయల్ అనుకున్నాడు పాపం. అనుకొని వాళ్ళిద్దరు ఇట్లా ఆడుకుంటున్నారు అటు వెళ్ళకూడదని. ఇది ఒక బిట్ చిన్నది, అట్లా అంటే సాంగ్ స్టార్ట్ కాలేదు, వాళ్ళు వెళ్ళి పట్టుకోగానే అట్లా జరిగింది. ఎప్పుడైతే సాంగ్ స్టార్ట్ కాకముందు మన తనూజ శ్రీజ కళ్ళి తిరిగి సైగ చేసిందో, లేదా వెనకాలకి అటు కళ్యాణ్ని చూసి మాట్లాడింది, లేదా ఇటు అటు తిరిగి అద్దంలో నుంచి రీతుకు సైగ చేసిందా, మరి ఎవరికి సైగ చేశారో కానీ అక్కడ వెంటనే ఆన్ ద స్పాట్ శ్రీజ డెసిషన్ మార్చేసింది. కళ్యాణ, పవన, లేకపోతే రీతునా, తనుజానా ఎవరో డెసిషన్ చెప్పేసరికి అక్కడ తను మారింది. ఇప్పుడు మీకు మనకి ఎపిసోడ్లో ఎలా చూపిస్తారు, ఇటు తిరుగుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఇటు వస్తాడు, వీళ్ళు ఇటు నుంచి ఉంటారు, ఇట్లా అవుతూ ఉంటారు, అపోజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది గమనించండి. కనిపించిద్దో లేదో నేను చూస్తాను, మీరు కూడా ఒకసారి గమనించండి. ముందేమో తను అటు తిరగకుండా మాట్లాడకుండా తన డెసిషన్ ఫైనల్ చేసుకోవడం వచ్చినప్పుడు తనూజ కాదు రీతు లాగుతుంది లోపల బాక్స్కి, అంటే తన డెసిషన్ వ్యాలీ వద్దు అని. ఎప్పుడైతే తను రెయిన్ డ్యాన్స్ మొదలుపెట్టిందో ఇమాన్యుయల్ పాపం కష్టపడుతున్నాడు. అంటే ఇమాన్యుయల్కి అర్థమైపోయింది, అక్కడ సైకిల్ జరిగాయి, ఇమాన్యుయల్కి అర్థమైంది శ్రీజ ఖచ్చితంగా ఇమాన్యుయల్ తీస్తుంది అని. అప్పుడు ఏం చేశారు, రాముకి ఎట్లా ప్లస్ ఇట రాముకి సేఫ్, రాము రీతు ఇద్దరు కలిసి అపోజ్ చేస్తున్నారు. అంటే అంబ్రిల్లాని బ్లాక్ని లోపలికి పంపించకుండా పాపం ఇమాన్యుయల్ ఒక్కడే కష్టపడ్డాడు. అక్కడ ఇమాన్యుయల్ తీసేశారు. శ్రీజ చేసింది ఇది. అండ్ శ్రీజ అక్కడ అంత ఎక్స్ప్లెనేషన్ పాయింట్ టు పాయింట్, అసలు అంత ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు, ఎవరు అడగలేదు కదా.
ఇమాన్యుయల్ సెకండ్ టైం నేను ఛాన్స్ ఇవ్వదలుచుకోవట్లేదంటే అసలు ఇమాన్యుయల్ కెప్టెన్ ఎక్కడ అయ్యాడు ఒక్క రోజు పాపం అది సాక్రిఫైస్ చేశాడు. మీరు సాక్రిఫైస్ చేశారు, నాకు నచ్చలేదు, అందుకని వేరే వాళ్ళకి ఇస్తున్నానని మొక్క మీద చెప్పుకున్నట్టయితే శ్రీజ ఆడిన గేమ్ సూపర్. అక్కడ అది చెప్పకుండా ఏదేదో మాట్లాడి ఏదేదో చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసింది. సరే శ్రీజని పక్కన పెట్టండి. ఇక్కడ ఇద్దరు మహానటులు ఉన్నారు మనకి బిగ్ బాస్ హౌస్లో. ఇద్దరు మహానటులు ఉన్నారు. ఎవరు? తనుజ అండ్ రీతు. వాళ్ళకి సపోర్ట్ దొరికితేమో జైలు కొడతారు, సపోర్ట్ దొరకపోతేమో ఈ ఇద్దరు ఇట్లా కూర్చొని హగ్ చేసుకొని ఏడుస్తూ కూర్చుంటారు. లాస్ట్ దాంట్లో కూడా అక్కడ సంచాలకుగా ఇద్దరికి సపోర్ట్ చేయాలి. ఇద్దరికి సపోర్ట్ చేయకుండా ఆ రాము అంత కష్టపడి లాక్కుంటుంటే రీతు ఇటుపోయి లాగు అటుపోయి లాగు అని సంచాలక డైరెక్షన్స్ ఇస్తుంది. ఆయన దగ్గర పోయి అది పట్టుకుంటుంది. ఇది కదా సపోర్ట్ ఉండటం అంటే, ఇది కదా పౌల్ గేమ్ అంటే. అందరిని అంటున్నారు కదా, నిన్న బర్నీ గారిని అన్నారు, మొన్నేమో సంజన గారు సపోర్ట్ చేస్తున్నారు ఇమాన్యుయల్కి అన్నారు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? సంచాలకంగా ఉన్నప్పుడు కరెక్ట్గా చేయాలి కదా. ఇంత దారుణమైన గేమ్ మీ వల్ల, కేవలం మీ ఇద్దరు వల్ల పాపం అంత కష్టపడి వాళ్ళు అంత పోరాడి వాళ్ళు ఎదవలైపోయారు. వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు పాపం పిచ్చోళ్ళని చేశారు వాళ్ళిద్దరిని, ఇమాన్యుయల్ను కళ్యాణ్ని. మీరంతా కొట్టుకొని రాముని గెలిపించారు. రాము కూడా డిజర్వింగే, బట్ అంత డిజర్వింగ్ కాదు కదా. ఈ రెండు రోజుల నుంచి ఎంత కష్టపడ్డారు. మీరు చేసే తప్పుడు డెసిషన్స్ వల్ల వేరే వాళ్ళ కెప్టెన్ అవుతున్నారు. ఛాన్స్ ఉండి వాళ్ళంతా పోరాడిన వాళ్ళిద్దరికి అసలు బిగ్ బాస్ టీం కూడా ఈ గేమ్ పెట్టడానికి కారణం కూడా నిన్న నైట్ జరిగిన ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నైట్ లైవ్లో జరిగిన విషయాలు కొన్ని ఉన్నాయి. మేము నీకు సపోర్ట్ చేస్తాము అది ఇట్లా అడుగుతారు కదా. అడిగేటప్పుడు ఖచ్చితంగా ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏంటి అని చూడటానికేమో పెట్టారేమో ఇది. ఇప్పుడైనా కనీసం ఒకరికొకరు తెలుసుకొని ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకొని గేమ్ ఫార్మాట్ని అర్థం చేసుకొని ఈ రాము కెప్టెన్ అయ్యాడు కాబట్టి రాము కూడా డిస్కస్ చేశాడు ఈరోజు మార్నింగ్. నేను కెప్టెన్ అయితే రూల్స్ పక్కాగా ఉంటాయి, పక్కాగా స్ట్రిక్ట్గా ఉంటాను అని చెప్పాడు. తను ఎలా చేస్తాడు ఏంటి అనేది మనం చూద్దాం. ఇదండి ఈరోజు మొత్తం పాపం ఇమాన్యుయల్కి కళ్యాణ్కి గట్టిగా వెన్నుపోటు పొడిచారు. మామూలు కూడా కాదు, మెత్తగా తడిగుడ్డ పెట్టి చంపేశారు. తడిగుడ్డ పెట్టి నీట్గా చంపేశారు. ఫ్రెండ్ ముసుగులో ఉండి పాపం ఇమాన్యుయల్కి సరే అయిపోయింది, ఎంత అయిపోయింది, కళ్యాణ్ బాధపడుతున్నారు, అందరూ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారే కానీ ఒక్కరైనా ఇమాన్యుయల్ దగ్గరికి, ఇమాన్యుయల్ తన ఫ్రెండేగా, బయట నుంచి ఇద్దరు తనుజ కానీ రీతు కానీ ఇద్దరు ఉన్నారుగా, ఒక్కరైనా ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళారా? ఇమాన్యుయల్ స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇమాన్యుయల్ ఎవరు నాకు వద్దు అన్నట్టు ఉన్నాడు. మీకు లేదు బుద్ధి. తను ఎప్పుడు కనెక్షన్ వదులుకోవాలి. మీ బాండింగ్ ఎలా కోరుకుంటున్నాడు అలానే ఉన్నాడు. మీరు అలా లేరు, మీరు మారారు. సో ఇదంతా చూశారు కదండి. ఇప్పుడు మీరు రీతుకు సపోర్ట్ చేస్తారా లేకపోతే ఇటు వీళ్ళకి సపోర్ట్ చేస్తారా? తనుజ రీతుకు సపోర్ట్ చేస్తారా, వీళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఎవరు కరెక్ట్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఇదండి ఇప్పుడు దాకా జరిగింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటనేది మళ్ళీ ఇంకో వీడియోలో మీకు అన్ని క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.